అసలు అక్కడ పోయి మనం ప్రచారం చేసినా కానీ అతను భర్తనే ముందుకు చేసేవాడు. కాకపోతే ఇప్పుడు వచ్చే రోజులలో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఒక కలెక్టర్కి వస్తుంది, మరి కలెక్టర్ చేస్తుంది కానీ కలెక్టర్ భర్త రాడు. ఒక ఐపీఎస్ చేస్తుంది, వాళ్ళు కూడా మహిళలే ముందుండి పనిచేయాలి. మనం చేసేది ఏంటి, రాజకీయంలో సేవనే. ప్రతి ఒక్కరికి వాళ్ళలో ఏం కావాలి, మనకు మౌలిక సరిగా లేకపోయినా, కరెంటు సరిగా లేకపోయినా, ఏమైనా పెన్షన్ మున్సిపల్ అవసరాలు ఉన్నా అవి దాదాపుగా అందరూ మహిళలు ఇంటికి వచ్చి ఈజీగా చెప్పుకోగలుగుతారు. అది ముందు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఇప్పుడు మనకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకే ముందు అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ప్రజలకు నారీ శక్తి, ప్రజాపాలనతో ఆర్థిక శక్తి, అంటే మనకు సిలిండర్ ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఇంట్లో పొద్దున ఏమైనా వంట ఖచ్చితంగా చేయడం ఉంటుంది. సిలిండర్ రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ యాత్ర చేయడం జరుగుతుంది. అంటే నిజంగా జోడో యాత్ర అయిపోయిన తర్వాత న్యాయ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ న్యాయ యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. మహిళలకి బీజేపీ ప్రభుత్వంలో చాలా అత్యాచారాలు కానివ్వండి ఎన్ని జరిగాయి. గుజరాత్లో చూసుకుంటే 34,000 మంది మహిళలు మిస్ అయ్యారు. అలాంటివి బయటకు రావట్లేదు. ఇలాంటి బయటకు రాకుండా ఓన్లీ శ్రీరాము మాత్రమే వస్తుంది. చెప్పిన శిరీష చాలా బాగా మాట్లాడింది. అలాంటివి మాత్రమే బయటకు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియా ఉన్నాయి, ఇవి మాత్రం కప్పి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మనం తప్పకుండా వాటిని ముందు ఉంచాలి. అదేవిధంగా మొన్న జరిగిన మణిపూర్ సంఘటనే కానివ్వండి, అదేవిధంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఇవన్నీ దేనికి రెస్పాండ్ కావట్లేదు. మణిపూర్ సంఘటనకు సంబంధించి కూడా పార్లమెంటులో మాట్లాడమని చెప్తే కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు మాట్లాడమని అన్నా కానీ 2 మినిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే మహిళలకు అనేది న్యాయం జరగట్లేదు ఎక్కడ చూస్తున్నా కానీ. అదే అన్యాయం. ఇప్పుడు చూసుకుంటే రామాలయం మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి అక్షింతలు అనేది పంచిపెట్టడం జరిగింది. నిజంగా ఇలాంటివి మనల్ని ప్రభుత్వంలో పెట్టడం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇప్పుడున్న ముందున్న వాళ్ళకి ఒకే ఒకటి రామాలయం మాత్రమే ఉంది. మనకి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి. 60 ఏళ్ళు 9 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకి అంటుంటే మనం 60 ఏళ్ళు పరిపాలించిన మనకి ఎన్ని కారణాలు ఉండాలి ముందు అడుగు వేయడానికి. అలాంటిది 60 ఏళ్ళ సంది మనం ఏం చేస్తామో చెప్పాలి. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది మహిళ. మరి అలాంటి మహిళ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు పూజింపబడతారనేది పురాణంలో రాసింది. అలాంటి ఒక గొప్ప మహిళ ఎక్కడున్నా ఎలా ఉన్నా రాణించగలుగుతుంది, అన్ని రంగాల్లో రాణించగలుగుతుంది అనేది ఈ రోజుల్లో ఒక నిదర్శనం. రాజకీయాల్లోనే 33% రిజర్వేషన్ ఉన్న మహిళ ఈరోజు ఎక్కడ చూసినా మహిళలే కనబడుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని రంగాలలో. ఎక్కడైతే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఎలాగైతున్నారో ఒక మహిళ పొద్దు లేచిన కాడి నుంచి అన్ని ఇంట్లో పనులు చక్కబెట్టుకొని మళ్ళీ వాళ్ళ వృత్తిపరంగా బయటికి వెళ్తూ కూడా వాళ్ళన్నీ అన్ని కరెక్ట్గా చేసుకుంటున్నారు. ఎందుకనంటే తన ఒక స్త్రీ, ఒక ఓపిక, ఒక పరాశక్తి, ఒక లక్ష్మీ రూపం, తనకు అన్ని విధాలుగా తను ఉంది కాబట్టి తను ఏదైనా చేయగలుగుతుంది. ఇంకా ముందు చూసుకుంటే ఏంటంటే తను కొంచెం టెన్షన్ ఉంది. మన ఇండియా ఐడల్ ఆఫ్ లేడీ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలి. అలాగే మొదట ఐపీఎస్ కిరణ్ బేడి గారి గురించి తెలుసుకోవాలి. మహిళలకు విద్యను అందియాలని కృషి చేసిన సావిత్రి పులే గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఆవిడ వర్ధంతి, అందరూ ఇది గమనించాలి. తర్వాత ఇంకా మహిళలు ఏదైనా కానీ ముందుకెళ్తూ ఉండాలి. నా వల్ల ఇది కాదేమోనని అస్సలు ఆలోచించదు. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంది అన్నప్పుడు తను బయటికి వస్తే ఇంకెన్ని విజయాలు సాధిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేనికైనా ముందుకెళ్ళాలి, ఏదైనా సాధించాలి. ధైర్యంతో ముందుకెళ్ళండి, సాధించండి, ఖచ్చితంగా అవుతుంది. ఎక్కడ చూసినా కానీ మహిళా శక్తి కనిపిస్తుంది. ఈరోజు మా చేతి జరగాల్సింది ఈవెన్ మర్చిపోకుండా జరుగుతున్నారంటే కూడా అర్థమవుతుంది. మహిళా దినోత్సవాన్ని ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మేడం అన్నట్టు నాట్ ఓన్లీ ఫర్ 1 డే, మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నామని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేస్తే ట్రిపుల్ పని చేస్తాం. ఈవెన్ మన ఇంట్లో పనిచేసే ఆవిడకి 2 hours 3 hours పని ఉంటుంది. మనకు అలా కాదు. మార్నింగ్ లేసామంటే నైట్ వరకు
ఏ జాబ్లో చేస్తున్నామో ఆ జాబ్కి మనం అంకితభావంతో పనిచేస్తాం. అందుకే లేడీ పవర్ పెరుగుతూ ఉంది. జెంట్స్ ఉంటే ఆ టైంలో ఉంటారా లేదా అని తెలియకుండా ఆ సీట్లు ఖాళీగా అనిపిస్తే ఫోటోలలో పేపర్లలో వేసేస్తున్నారు, ఫోటోలు తీసి సీట్ ఖాళీగా ఉంది అని చెప్పేసి. చూసారా ఎప్పుడన్నా? చాలామంది జెంట్స్ ఉన్న ప్లేసెస్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఫొటోస్ తీసేసి మరీ పేపర్స్లో వేస్తున్నారు. అంటే అది కాదు, లేడీ ఉంటే మాత్రం సీట్ కట్టుకుపోయి పనిచేస్తారు, జెంట్స్ ఉంటే బయట తిరుగుతారనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది మనం నిరూపించాలి. మేము ఉంటే కంపల్సరీ అక్కడ పవర్ ఉంటుంది అన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చెయ్యాలి. అంతేనా? చేద్దామా? ఇంట్లోనే కాదు బయట కూడా మేము ఉంటే పని చేస్తామని చెప్పేసి మనం అనుకోవాలి, చేయాలి కూడా. చేస్తాం కదా, చేస్తాం కాబట్టి మనకు ఒక రోజు గుర్తించారు. మనకు ఆ రోజు మీరు పవర్, మీ ఎంపవర్ చూపించండి అని చెప్పేసి మనకి చెప్పాము. అది మనం చేస్తున్నాం కూడా. నాట్ ఓన్లీ ఫర్ వన్ దిస్ డే, మనం ప్రతిరోజు మన పవర్ని చూపిస్తాము. ప్లస్ మనల్ని చూపించాలంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా మనకి సహకరిస్తారు. కాబట్టి ఈ విధంగా దీని తరఫున మనం మన ఇంట్లో వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుందామా? మన ఇంట్లో మన హస్బెండ్స్ కోఆపరేట్ చేస్తేనే కదా మనం బయటకు వచ్చి పనిచేసేది. చేస్తారా? మేము అసెంబ్లీ జరిగినప్పుడు గ్రూప్గా మీరు పక్కన ఉంటారు, సార్ పక్కన. అసెంబ్లీ అయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటారు. కాబట్టి మనం లక్ష్మణ్ కుమార్ మేము ఎక్కువగా చెప్తున్నాం, రేపు రాబోయే కాలంలో మనం ఎన్నికల్లో కూడా ప్రజలకు మాటించాం. 6 గ్యారెంటీ పథకాలు. 6 గ్యారెంటీ పథకాల్లో ముఖ్యమైన పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం. ప్రతి సోదరి మనకి అకౌంట్ 2,500 రూపాయలు అకౌంట్లో జమ చేయాలి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వాలి. అదేవిధంగా సోదరి మనకి సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలంగాణ మహిళలకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీ పథకాల అమలు యొక్క ఏదైతే ఆలోచన, ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఒక మహిళ, ఆ తల్లి ఆలోచనని అమలు చేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థికంగా మన ప్రభుత్వం ఎంత ఒత్తిడితో కూడా 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ 2 గ్యారెంటీ అయినాయి. 2 గ్యారెంటీ పథకాలు కూడా త్వరలో అమలు చేస్తాం. మిగతా గ్యారెంటీ పథకాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట, ముఖ్యంగా మా మహిళా సోదరులకు ఇచ్చిన మాట అమలు చేస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరితో మాట్లాడిన విషయం ఈ సందర్భంగా మా మహిళా సోదరులను అందరూ కూడా నేను మనం చేసుకుంటాం. పనిచేస్తుంది మన విజయలక్ష్మి, మా చెల్లె, మహిళా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలుగా. వీరందరూ మరి రాబోయే కాలంలో ఈ యావత్ తెలంగాణలోని మహిళలకు అండగా ఉండే విధంగా 12వ తారీఖు కూడా ఈ తెలంగాణ మహిళా లోకానికి సంబంధించిన సొసైటీ గ్రూప్ సోదరి మండలకు నేరుగా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో. పెద్ద రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలకి ఈ మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి సొసైటీ గ్రూప్స్ జరిగిన అన్యాయ విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక మీటింగ్ వారు ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినారు. ఎందుకంటే ఏ గ్రామం నుంచి కానీ, ఏ మండలం నుంచి కానీ, ఏ ప్రదేశంలో మహిళలకు సంబంధించినది ఏదైతే చర్చ జరుగుతుందో మహిళా సోదరి మంది 10 మంది కూర్చొని ఒక మార్పు కోరుకోవాలి. ఎవరు ఏం ఇచ్చినా, ఎవరు ఏం చేసినా అని చెప్పి లెక్క చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చింది, మార్పు కోరుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మా మహిళా సోదరి మనందరూ కూడా కంకణం కట్టుకొని మార్పు కోరుకొని 10 సంవత్సరాలకు ఒకరికి అవకాశం ఇచ్చినాము. 10 సంవత్సరాల తర్వాత ఏదైతే సోనియమ్మ తల్లి రుణం తీర్చుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం అనేక కార్యక్రమాలు అమలు చేసే విధంగా మాట ఇస్తుంది. మరి కార్మికులకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి యావత్ తెలంగాణ మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి, ఏంటంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడి పనిచేసినటువంటి మా మహిళలకు సంబంధించిన మా సోదరులందరి పేరు పేరున మా డిఎం గారు, మా